అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు దొండకాయ టమాటో కూర ఎలా చేయాలో చూపెడతాను. సింపుల్గా అండి. ఇలా దొండకాయలను 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. సన్నటి దొండకాయలండి, ఓకేనా. పెన్సిల్ దొండకాయ అంటాం కదా, ఆ దొండకాయలే. ఇలా దొండకాయ ఒక అరకిలో తీసుకున్నాను. అరకిలోకి 4 టమాటాలు మీడియం సైజు, ఒక ఉల్లిగడ్డ, ఇలా కూరగాయలను అన్నింటినీ కట్ చేసి అయితే రెడీ పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో చూస్తూ ఉండండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. వెలగట్లేదు, అయ్యో ఇలా బంద్ చేశాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు నూనె పోసుకుందాము. అరకిలోకి 3 టేబుల్ స్పూన్ నూనె అయితే మంచిగా సరిపోతుందండి. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకుందాము. అలా నూనె మంచిగా కాగితే ఉల్లిగడ్డలు అన్నిటి మంచిగా వేగుతాయి. 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. దొండకాయలు వేసుకుందాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు ఒక 2-3 నిమిషాల పాటు వీటిని ఇలా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉప్పు పసుపు అయితే వేయలేదండి. దొండకాయల నుండి వాటర్ అనేటివి వచ్చి మంచిగా వేగినాక ఉప్పు పసుపు వేస్తే మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు మూత తీసి కలుపుకున్నాము. చూడండి, దొండకాయల నుండి మంచిగా నీరు అనేది బయటకు వచ్చేసింది. ఇప్పుడు రుచికి సరిపడు ఉప్పు వేసుకోవాలి. అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకుందాము. కలుపుకొని మూత పెట్టుకొని దొండకాయని మంచిగా ఉడికించుకోవాలి. నూనెలో మంచిగా ఉడికితేనే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, దొండకాయలు ఇలా మంచిగా నూనెలో ఉడికినాక నూనె మంచిగా పైకి తేలుతూ మెరుస్తూ ఉన్నాయి కదా. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకున్నాం. టమాటా అయితే బాగా ఉడికిందండి. చూడండి, ఇలా టమాటా ఉడికినాక రుచికి సరిపడు కారపొడి వేసుకోవాలి. కారపొడి వేసుకొని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కారాన్ని కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఇలా కలుపుకోవాలి. ఇలా కారం ఉడికినాక ఇందులోకి పావు గ్లాసు నీళ్ళు అయితే పోసుకుంటున్నాను. ఇలా వాటర్ పోసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి, దొండకాయ టమాటా కూర అయితే రెడీ అయింది. ఇలా కలుపుకున్నాక లాస్ట్లోకి కొంచెం కొత్తిమీర
కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన దొండకాయ టమాటా కూర రెడీ అయినట్లే ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్.